ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు 6 నెలల పాటు బీహార్ జైల్లో ఘోరమైన శిక్షణ అనిపించాడు మన సనత్ నగర్ సత్తి. ఇప్పుడు సత్తి సరికొత్త రక్త చరిత్రను లెక్కించడానికి సనత్ నగర్ వస్తున్నాడు. సనత్ నగర్ సత్తి అన్నా, సత్యనా నమస్తే అన్న. ఏరా బాగున్నావా? బాగున్నా అన్నా. పెట్టరా అన్నా సత్యనా నమస్తే అన్న. విశేషాలు అన్నా ఏముందన్నా, ఆ సిఐ బుల్లెట్ భాస్కర్ గారి దగ్గర సనత్ నగర్ లో తండ్రులు తినింది కాక కాశ్మీర్ లో కూడా తిన్నారట కదన్నా. ఎవరు చెప్పాడురా నీకు? అన్నా వాడు ఫేస్బుక్ లో పెట్టిండన్నా. అన్నా స్టేటస్ పెట్టాడా? నువ్వు దొబ్బేరా, నీకెక్కడ రిపీట్ అయిందో చాలరా ఫేస్బుక్. రైతుకి ఈవిడా వదిన ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, అనసూయ దిష్టి, ఆ టీమల దిష్టి, ఈ టీమల దిష్టి, ఊరందరి దిష్టి. పోయ్యా ఉంచు. బట్టల మీద రక్తమేందయ్యా? వదినా, అన్న గాజు పెంకుల మీద డాన్స్ చేసిండు. ఏమయ్యో, ఈడ్చుకపోయిన బర్రె అయినట్టు అయినవు, వాళ్ళకింత తింటున్నావా లేదా? పోయ్యా, 3 నెలల కడుపు వచ్చినట్టు వచ్చింది. పొద్దునే లేచి ఎక్సర్సైజులు చేస్తున్నావా లేదు మొగడా? అదినా మనం చేయక్కర్లేదు, వాళ్ళే పొద్దుగల 5 గంటలకు వచ్చి కింద మీద కుళ్ళ పొడిచి మరీ చేపిస్తారు ఎక్సర్సైజులు. కుళ్ళ పొడిచి చేయించుడు ఏందయ్యా? అందరికి అన్నం పెట్టే. అరే సత్తే, బయటికి రారా. పనిలో ఉన్నా చెప్పాను కదా. చూసావా, రాడరా. ఇప్పుడు చూడు ఎలా వస్తాడు. స్టేషన్ రా, స్నానం చేస్తుంది. నువ్వు స్నానం చేయకపోతే దేశానికి ఏ నష్టం లేదు. సత్తి సత్తి సన్నత సత్తికి రా. మూర్తి సార్, పట్టుకున్నావా అన్ని? పట్టుకున్నాం సార్. అమ్మా, బుల్లెట్ భాస్కర్ గారు బాత్రూమ్ లోకి వచ్చి నన్ను అరెస్ట్ చేసినట్టు కావచ్చిందా? వాడు నన్ను ఉండట్లా. కూర్చోండి మరదలు, కూర్చోండి. కూర్చోయే. మనిషి అన్నాక కింతన్నా సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉండాలి. మ్యాటర్ లీక్ అయింది. 10,000 రూపాయల డీజిల్ ఓపించుకొని పోయి కాశ్మీర్ లో గుద్దిపించుకొని వచ్చిండంట. ఈడెవడు గుద్దితో లేడు. ఇంటికి వెంకటానికి 10 రూపాయలు ఇస్తే వచ్చి గుద్దిపోతుండే. ఏమన్నావే? బుల్లెట్ భాస్కర్ గారి చంపే తీర్తా. నువ్వు ఆ సిఐ గారిని చంపి ఆ రక్తం తీసుకొని వస్తే నా ఎంట్రకలు ఊసుకుంటా. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని తల నరికి అప్పుడే నీ తలకాయ కూర తింటా. నువ్వు నరికే వరకు నా ఇంటికి రావద్దు. పోతున్నా, రక్తం కావాలి. నా దగ్గర మంచి ఐడియా ఉందన్న. ఐడియా ఇట్లా పెడతావా? రక్త చరిత్ర సినిమాలో హీరో పోలీస్ డ్రెస్ వెళ్ళి విలన్ గాన్ని తప్పి మరి కాల్చేస్తాడన్న. నువ్వు కూడా నల్లమల్ల అడవికి పోలీస్ డ్రెస్ లో వెళ్ళి గా బుల్లెట్ భాస్కర్ గాని టప్పి మరి కాల్చి చంపినావనుకో, నీ పగా తీర్తని పోలీసులు కాల్పులలో చచ్చిపోయినని కేసు కొట్టేస్తారన్న. బండ్లు తీయండి రా, ఆగండి రా.
అస్సలు కాశ్మీర్ లో తన్నులు తిన సంగతి వదినమ్మకి ఎలా తెలుసురా? అది ఫేస్బుక్ చూసినేమో. చూడాలి గెటప్ లో ఎట్లున్నారా? ఫీల్ అవుతావు చెప్పు సార్. అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా లెక్కున్నా ఆ భాస్కర్ గాడు నల్లమల్ల అడవికి ఫారెస్ట్ లో ట్రాన్స్ఫర్ అయ్యిందన్నా. వాడిని చంపాలని ఎటు పెట్టి అరే ఏంద్రా ఇది? అన్నా కాలబెట్టేటప్పుడు చెక్క పనికొస్తుందన్నా, వాడుకుందాం. మరి రక్తసుడో ఏం చేస్తున్నారు అడవుల్లో? మూర్తి వీళ్ళు మొత్తం అందరినీ సెల్లో వేసి అన్నతో పెట్టుకోకు నువ్వు, పెట్టుకోలేవు. వాళ్ళ ఆవిడ ఎఫెక్ట్. ఏంట్రా మీ ప్రాబ్లం? నల్లమల ఫారెస్ట్ కి ఎందుకు వచ్చారు? ఎర్రచందనం ఆకుల కోసం. నల్లమల ఫారెస్ట్ కి ఎందుకు వచ్చారు? అంటే హైదరాబాద్ లో వాటర్ లేదురా? ఆకులు నువ్వు ఇవాళ ఒక్కరోజే తినాలనుకుంది తినేసేయి, తాగాలనుకుంది తాగేసేయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఏంట్రా ఇది? కడుపుతున్న పందికొక డెలివరీకి రెడీగా ఉన్నట్టు ఈ పొట్టేంట్రా? మూర్తి సార్ కర్రలు తీసుకురా. సత్తే వాడు తగలని అడిగి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇప్పుడు చొక్కా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? కూర్చోండి. రే ఈ రాకెట్ వెనకాల ఎవరున్నారు? రాఘవా. ఏ రాఘవ? రాకెట్ రాఘవ. జబర్దస్త్ పోలీస్ స్టేషన్ అన్నా. ఈ మిషన్ వెనకాల ఎవరెవరున్నారు? సుడిగాలి సుధీర్. రెడ్ శాండిల్ మిషన్ వెనకాల ఎవరున్నారంటే వీళ్ళ పేర్లు చెప్తావేంటి? నీకేమైనా పిచ్చి ఏంట్రా? పిచ్చి నాకు కాదు, ఆర్పికి ఆర్పికి. ఆ చెక్క ఎక్కడరా? తెలియదు. తెలియకుంటే ఎలా తీసుకొచ్చారా? ఉల్లిపాయ తింటావా? తింటా. కోసినోడు ఎవరు తెలుసా? తెలీదు. ఇది అంతే. పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. జుట్టు వదిలు. వదలను. సత్తే నువ్వు సత్య ఇక్కడ ఏమైనా మిడ్ నైట్ మసాలా నడుస్తుందా? ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ లో కౌగులించుకోవాలంటే ఈ కర్ర మొక్క తీసుకెళ్లి ఏం చేస్తావు? పొయ్యిలో పెడతా. ఒరే ఎలా నువ్వు? ఆడంటే మెంటల్. మీ తెలివేంద్రా? అసలు తెలివైనడికి తెలివి తక్కువ చాలా తెలుసా నీకు? చెప్పురా. మీ ఎదురుగున్నాడు తెలివైనోడు, నా ఎదురుగున్నాడు తెలివి తక్కువ. దగ్గర నిల్చోరా. పర్లేదురా, ఎండాకాలం చల్లగా ఉంటది. ఇది చూసావా? ముక్కులో కొడితే చెవులోంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అయిపోతుంది. ఎక్కడ అయిపోతుంది? ముక్కు దగ్గర. ఏ నాకు జలుబు చేసింది. ఆకాశం పగలు నీలంగా ఉంటుంది, తర్వాత పచ్చగా అవుతుంది. మూర్తి ఇవన్నీ ఏంటో తెలుసా? ఈడు ఎర్రచందనం అమ్మడానికి వెళ్ళేటప్పుడు అవతలోడు కరెక్ట్ పార్టీయే కాదని చెప్పేసి కోడ్లు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఎఫ్ఐఆర్ రెడీ చేయమ్మా. చూసావా? మనం ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తాం. నువ్వు ఆవలిస్తే పేగులు లెక్కెడతావేమో, మా అన్న గాల్లో ఎగిరే పక్షికి కూడా ఈకలు లెక్కెడతాడు. ఆ ఫోన్ ఏదో రింగ్ అవుతుంది చూడు. సార్ హలో. అలాగే సార్, ఎర్రచందనం సుమల వరుస దొరికిపోయాడు సార్. మరి వీరికి దానికి సంబంధం లేదు. సంబంధం లేదు సార్, ఇప్పుడే ఎస్ఐ గారు చెప్పారు సార్. ఏం తెలియని అమాయకుల్ని పట్టుకొచ్చి కొడతావు.
సారీ రా. పదండి వెళ్ళిపోదాం. అరే సత్తే, ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్ అదర్ పర్సన్స్ వేసుకోకూడదు. నువ్వు వేసుకున్నందుకు గానీ చిన్న పెట్టి కేసు పెట్టి 6 రోజులు లోపల వేస్తా. మీ బచ్చకు బస్ స్టాండ్ చేసింది వాడే ప్రతిసారి. వినేసేయండి రా. ఏమైందిరా? ఏం మసాలా చేసిందో గానీ తలకాయ కూడా వాసన ఇంకా వస్తుందన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలి